రాష్ట్రంలో వర్షాలు రాకుండా హరీష్ రావు గారు పూజ చేశారు అని మీరు అందరూ అనుకోండి, ఒక క్షుద్ర పూజ చేయించారు. హరీష్ రావు గారు మీరు ఎన్ని పూజలు చేసినా, మీరు ఎంత చేసినా బీజేపీ కంటే ఎక్కువ పూజలు అయితే చేయలేరు కదా. వాళ్ళకు మించిన పూజలు చేస్తూ అయోధ్య రామాలయం ఇది 100 కోట్లు పెట్టి కట్టారు కదా. కాంగ్రెస్ జనతా పార్టీ తోటి వాళ్ళ ప్రతిష్ట దెబ్బతిల్లే. ఏ పూజలు చేస్తే అయింది అది? కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మీరు తెలంగాణ రాష్ట్రానికి వాట్ ఈస్ సైంటిఫిక్ టెంపర్ అనేది నెహ్రూ ఏం చెప్పిండో దాన్ని అధ్యయనం చేయండి. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. రాష్ట్రంలో ఇప్పుడు ఒక క్షుద్ర పూజలు అనే అంశం పైన రాజకీయ నాయకులే కలకలం రేపుతా ఉన్నారు. మరి నిజంగా రాష్ట్రాన్ని అవేర్ చేయాల్సిన నాయకులు అండ్ ప్రజలని ధైర్యం నింపాల్సిన నాయకులే భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటే, అది కూడా ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న నాయకులు, మరి నిజంగా ఒక సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావం అనేది చూపుతా ఉంది? ఇది నిజంగా అంటే రాజకీయ లబ్ధి కోసమేనా, లేకపోతే నిజంగా ఈ కాలంలో కూడా 2026 ఇయర్లో కూడా అలాంటి క్షుద్ర పూజలు ఉన్నాయా అనే అన్ని అంశాలు తెలుసుకుందాం. ఎప్పుడు కూడా ప్రజల్ని అవేర్ చేస్తూ వాళ్ళలో జ్ఞానాన్ని నింపే రమేష్ సార్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. రైట్ సార్, చెప్పండి, నిజంగా అంటే క్షుద్ర పూజల అంశం ఈ 2026 ఇయర్లో రావడం, ఇది కొందరు కామెడీ అంటా ఉన్నారు, ఇంకొందరు నిజం అంటా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? కామెడీ అనే కంటే ఇందులో రాజకీయాల కోణం ఎక్కువగా ఉంది. వాస్తవంగా మనం ఇప్పుడు ఎవరైనా పూజలు చేస్తే దాని ప్రభావం ఏమన్నా ఉంటుందా? ఒకవైపు ఏమో హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసింది అంటున్నారు, మరొక వైపు ఏమో ముఖ్యమంత్రి గారు ఏమో వరుణయాగాల కోసం పూజలు చేస్తూ ఉంటున్నారు. అసలు ఈ పూజల వల్ల కానీ, ప్రేయర్స్ వల్ల కానీ, నమాజుల వల్ల కానీ ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అవి వ్యక్తిగత నమ్మకాలుగా ఉండాలి తప్ప ఒక సెక్యులర్ రాజ్యాంగంలో, భారతదేశంలో ప్రభుత్వాలు ఏ మతాలని పాటించకూడదు, వాటి గురించి ఆలోచించకూడదు. ఒక అధికార పార్టీ నాయకులుగా ఉన్న వాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ దేశంలో చాలా రాష్ట్రాల్లో బాణామతి, చేతబడులు, చిల్లంగి, షర్దుబాటు, మనిషికోడి, సోదబెట్టడం ఇట్లాంటి అనేక రకాల పేర్లతో తూటి వాళ్ళని పట్టుకొని రాళ్ళతో కొట్టడము, పండ్లుడ వీకడము, నాలుకలు వేయడము, గుడ్డలతో నరికి చంపడము, సజీవ దహనాలు చేయడం జరుగుతాం. మన దగ్గరే చాలా చోట్ల, ఇటీవల సదాశివపేటలో జరిగిన ఒక ఘటన చూసినాం. నాగర్ కర్నూలు జిల్లాలో గుడ్డలతో నరికి చంపిన చూస్తున్నాం. ఇట్లా అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్న తరుణంలో ఇలాంటి ఏమీ ఉండవు. బాణామతి, చేతబడి లాంటి క్షుద్ర విద్యలు అంటూ ఏమీ ఉండవు. ఇవన్నీ ప్రజల్ని భయాందోళన గురి చేసేయి అని చెప్పి ప్రచారం చేయాలి. అది ప్రభుత్వ పాలకుల బాధ్యత, అధికార పార్టీలో ఉన్న వాళ్ళ బాధ్యత. కంప్లీట్ రివర్స్ చేస్తా ఉన్నారు. అదే శోచనీయమైన పరిస్థితి, విచారకరమైన పరిస్థితి. ఏంటంటే మిత్రుడు అద్దంకి దయాకర్ ఆ కామెంట్ చేశారు. తర్వాత ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా అదే అంటున్నారు. కాంగ్రెస్ ఇంకో అధికార ప్రతినిధి ఏమో సామరామారెడ్డి అడ్వకేట్, ఇట్లాంటి వాళ్ళు అంటారు కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార ఆఫీసు నుంచి. సో వీళ్ళు ఎందుకు ఇది ఎత్తుకుంటున్నారు అనేది ఎందుకు విచారకరమైందంటే, వాళ్ళు ఏ వారసత్వాన్ని, ఏ లెగసీని మెయింటైన్ చేయాలనుకుంటున్నారు? భారతదేశ మొట్టమొదటి ప్రధాని, ఆయన నడిపిన పార్టీకి వారసులుగా వీళ్ళు ప్రకటించుకోదలుచుకున్నారా లేదా? అలా గనక అనుకుంటే, ఈ దేశంలో మొట్టమొదటిసారి సైంటిఫిక్ టెంపర్ అనే అంశాన్ని ప్రచారం చేసి ఇట్స్ ఎ వే ఆఫ్ లివింగ్ అని చెప్పిన వ్యక్తి, ద సైన్స్ ఈజ్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అన్నారు. అంటే భారతదేశం ఎదుర్కొంటున్న, ఏ దేశమైనా ఎదుర్కొంటున్న పావర్టీ, లిటరసీ, అపారమైన వనరులు వృధా అవ్వడము, ఇలా పర్యావరణ సమస్యలు, ఇలాంటి అనేక రకాల సమస్యలకి ఓన్లీ ద సొల్యూషన్ సైన్స్ అని చెప్పాడు. సో అలా చెప్పి సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించిన వ్యక్తి 1946లోనే ఆయన 1946కు ముందే డిస్కవరీ ఆఫ్ ఇండియా పేరుతో తన ఇందిరాగాంధీ గారికి తన బిడ్డకు రాసిన లేఖల్లో సైంటిఫిక్ టెంపర్ గురించి పరిచయం చేస్తాడు. ఆ పుస్తకం ప్రింట్ అయింది 1946లో, అంటే ఇప్పటికి 80 ఏళ్ళు. సో 80 ఏళ్ల క్రితమే సైంటిఫిక్ టెంపర్ గురించి అంత బాగా చెప్పి
ఈ దేశం సైంటిఫిక్గా ఎదగాలని అనేక మంది సైంటిస్టులను ఈ దేశాన్ని తీసుకొచ్చి సైంటిఫిక్ వర్కర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి సైంటిస్టులు ప్రారంభిస్తే దానికి ప్రెసిడెంట్గా ఉండి ఈ దేశాన్ని సైంటిఫిక్ మార్గంలో అభివృద్ధి చెందడానికి మొట్టమొదటిసారి దేశం స్వావలంబన సెల్ఫ్ రిలయన్స్ సాధించి ముందుకెళ్ళడానికి తోడ్పడిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. ఆ లెగసీని అందుకొచ్చుకొని ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51AH టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్, వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని, మానవవాదాన్ని, సంస్కరణాభిలాషాన్ని పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత అనే బాధ్యతని ఆర్టికల్ 51Aని అందులో హెచ్ని చేర్చింది ఇందిరాగాంధీ గారు. సో రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో మొట్టమొదటిసారి ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలి అని అధికారికంగా ప్రకటించి జరుపుతున్న వ్యక్తి. మరి వీళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెస్తా అన్న వాళ్ళు ఆర్టికల్ 51AH ఆమె ఏదైతే రాజ్యాంగంలో ఇన్కల్కేట్ చేసిందో దాని మీద ప్రజల్లో ఇన్కల్కేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారా, మూఢనమ్మకాలను పెంపొందించే ప్రయత్నం చేస్తారా అనేది మిత్రుడు అద్దంకి దయాకర్ కానీ మన వారు కానీ మన ప్రెసిడెంట్ కానీ వీరు కదా తేల్చుకోవాలి. అంటే ఇది ఒక రకంగా రాజ్యాంగానికి కూడా విరుద్ధమే. ఖచ్చితంగా కదా, అది మన ప్రాథమిక బాధ్యత కాదు కదా. ఇట్ ఈస్ నాట్ అవర్ ఫండమెంటల్ డ్యూటీ. ఇదేదో ఎవరో పూజ చేస్తే ఏదో జరుగుతుంది అని. పూజ చేస్తే ఆ పూజ చేసిన దానివల్ల ఎందుకు చేశాడు ఏమిటని క్వశ్చన్ చేయడం వేరు, కానీ దానివల్ల రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది ఇంకోటి ఏదో చెప్పడం వేరు. ఎక్కడ ఏ పూజలు చేసినా ఏం జరుగుతుంది, నా మీద చేసుకోమనండి, ఎంతమంది చేస్తారో చేసుకోమనండి. ఈ భూమి మీద ఉండే మంత్రగాళ్ళందరినీ, పూజారులందరినీ ఇలా మంత్రాలు చేసుకోమనండి. లేదా పాస్టర్లందరినీ సాతాన్లను పంపిస్తారా, ఇంకెవరిని పంపిస్తారో, లేదా ముల్లాలు కానీ హకీములు కానీ ఇంకెవరైనా దర్గాల దగ్గర ఉండేవాళ్ళు సైతాన్లు పంపిస్తారో పంపించమనండి. ఇస్ ఇట్ పాసిబుల్? అది సాధ్యం కాదు కదా. అరే వాయజర్ని అంతరిక్షంలోకి పంపి మన భూమికి అత్యంత దూరంలోకి వెళ్ళి తీసుకెళ్తున్న కాలంలో మనం ఉన్నాం. భారతదేశం సగర్వంగా చెప్పుకుంటా ఉంది, చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా నడిపినాం, ఆదిత్య L1 మిషన్ లాంటివి సక్సెస్ఫుల్గా నడుపుతున్నాం, గగనయాన్ పేరుతో అంతరిక్షంలోకి మనిషిని పంపడానికి ప్రయత్నం చేస్తున్నాం స్పేస్లోకి. ఈ కాలంలో ఇంకా మీరు క్షుద్ర విద్యల చుట్టూ రాజకీయాలు తిప్పడమే. అసలు వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది, క్షుద్ర విద్య అనేది ఎక్కడా ఉండదు. ఒకానొక కాలంలో శూద్రులు ఈ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ కావడానికి కారకులు. శూద్రులు చేసే ఈ వృత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో, ఆ శ్రమజీవుల వృత్తుల్లో నుంచి వాళ్ళు చేసే పనుల్లోంచి ఈ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది. వాటిల్లో నుంచి మక్తల్ ముడిమాల్ లాంటి నిలువురాళ్ళు అభివృద్ధి చెందిన, అక్కడి నుంచి ఆర్యభట్ట లాంటి సైంటిస్టులు అభివృద్ధి చెందిన, చరక సుశ్రుత లాంటి వాళ్ళు అభివృద్ధి చెంది మెడికల్ సైన్స్ వచ్చిందన్న, దీని అంతటికీ ఈ దేశంలో వీళ్ళు చేస్తున్న వృత్తులు, ఆ శ్రమజీవులు చేసిన ఆ విజ్ఞానం, వాళ్ళు డెవలప్ చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా ఎవరో ఎప్పుడో సృష్టించి, మేము ఎప్పుడో పూర్వకాలంలో పూర్వజన్మ పాపం వల్లనే, కర్మ ఫలం వల్లనే మీకు రోగాలు వస్తాయి, అది అనుభవించకుండా వీళ్ళు ఎవరైనా మందులు ఇస్తే తగ్గుతుందంటే ఇది శూద్రుల విద్య క్షుద్ర విద్యగా అని చెప్పిన దాన్ని పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నాం? రాజకీయాలు చెయ్యండి, మీరు మీ పార్టీల మధ్య పొలిటికల్ వార్ నడిస్తే నడపండి, కానీ దాన్ని మూఢనమ్మకాలను పెంపొందించే విధంగా మాత్రం చేయొద్దు. అంటే ఇప్పుడు కంప్లీట్ గా దీన్ని మీరు కొట్టిపారిస్తాం. నేనే కాదు కదా, నేను మాత్రమే కాదు, వాళ్ళ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు భారత పార్లమెంట్ లో రాజ్యసభలో ఒక డిమాండ్ చేశారు, దేశవ్యాపితంగా మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలన్నాడు. ఇది మనం ఆగస్టు నెలలో ఉన్నాం. ఆగస్టు 20వ తేదీ డాక్టర్ నరేంద్ర దబోల్కర్ భారతదేశంలో మొట్టమొదటిసారి మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కావాలని పోరాడినందుకు, ప్రచారం చేసినందుకు, ఆ చట్టం బిల్లు తయారు చేసి కౌన్సిల్లో ప్రవేశపెట్టినందుకు మహారాష్ట్రలో పూనా నగరంలో ఆయన హత్యకు గురయ్యాడు. సో మేము వర్ధంతి జరుపుకోపోతూ తెలంగాణ రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కావాలని కోరుతా ఉన్నాం. దానికోసం వాస్తవంగా కట్టుబడిన వాళ్ళే మహేష్ కుమార్ గారు కానీ, మిత్రుడు అద్దంకి దయాకర్ గారు కానీ, వీళ్ళు దానికి వ్యతిరేకులు. అది రావాలని కోరుకుంటున్న వాళ్ళు మూఢనమ్మకాలు పోవాలని కోరుకుంటున్నాం. కానీ రాజకీయ చట్రంలో ఇరికి మళ్ళా దాన్ని ఇండైరెక్ట్ గా మీరు తెలుసో తెలియకో ఈ మూఢత్వాన్ని పెంపొందిస్తున్నారు అనే దాన్ని మర్చిపోవద్దని కోరుతా ఉన్నాను నేను వాళ్ళని. మీరు మీ వారసత్వం ఏదైతే ఉందో, ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ యొక్క సైంటిఫిక్ టెంపర్ వారసత్వాన్ని గుర్తించి పనిచేయాలి. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన ఆర్టికల్ 51AH ఏదైతుందో ఆ సైంటిఫిక్ టెంపర్, ఆ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీకి విరుద్ధంగా మాత్రం మీరు కామెంట్ చేయొద్దని
అదేవిధంగా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు డిమాండ్ చేసిన విధంగా మీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మాటల్ని గౌరవించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ మిత్రుడు అద్దంకి దయాకర్ వీళ్ళందరూ కృషి చేసి తెలంగాణ రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని విజ్ఞానదర్శిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. అదేవిధంగా మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి 40 పైగా సంఘాలతో కూడిన చట్ట సాధన సమితి కూడా ఈ డిమాండ్ని మీ ముందు పెడతా ఉంది. సో మీరు ఇందుకోసం కృషి చేయాలని కోరుతా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది సార్. వీళ్ళు ఎవరైతే ఈ కామెంట్ చేశారో ఒక ముగ్గురు వ్యక్తులు చేశారు. పిసిసి ప్రెసిడెంట్ అండ్ మీడియా చైర్మన్ సామారామ్మోహన్ రెడ్డి అండ్ అద్దంకి దయాకర్ గారు. ఈ ముగ్గురు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళకు స్టూడెంట్స్ అభిమానులు ఉన్నారు. స్టూడెంట్సే కాదు, సైంటిఫిక్ టెంపర్ కలిగిన వాళ్ళు మాతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు, సైంటిఫిక్ టెంపర్ ని ప్రమోట్ చేస్తూ మూఢనమ్మకాలని సమాజం నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి తొలగిపోవాలని కోరుకునే వాళ్ళే. నాకు వాళ్ళ నుంచి ఏమి సమాజం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అది మనం చర్చించేది. అది ఇప్పుడు రాజకీయాలు వాళ్ళిద్దరు హరీష్ రావు అక్కడికి పోయి ఆ పూజలు, హరీష్ రావు మూఢనమ్మకాలు నమ్ముతాడు, అందులో సమస్య ఏం లేదు. నేను హరీష్ రావు గారికి ఏం చెప్తా ఉన్నా అంటే, మీరు ఆ పూజలు ఏదైనా చేసి ఉంటే అవి చేయడానికి ముందు, మీరు అక్కడికి వెళ్ళి చేయడానికి ముందు ఒక్కసారి మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మీ బ్రదర్ ఇన్ లా కల్వకుంట్ల తారక రామారావు గారు సలహా తీసుకోండి. ఆయన ఒక రేషనల్ పర్సన్ కదా, ఆయన ఈ మూఢనమ్మకాలు ఇవి నమ్మడు కదా. ఇది నిజంగానే మీరు క్షుద్ర పూజలు చేస్తే ఏమైనా ప్రమాదం వస్తే ఆయన అడగండి. సో అలాంటి పూజలు ఎవరు చేసినా చేయకపోయినా రాదు. అది చేశాడా లేదా అని మనం నిర్ధారించలేము, మనం చెప్పలేము. కానీ అలాంటివి ఎవరు చేసినా కూడా దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. ఒక ముఖ్యమంత్రులు కూడా గతంలో చేసినట్టు, అంటే మనం ఇప్పుడు కాదు, గత ముఖ్యమంత్రులు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసినట్టుగా కూడా కొన్ని ఉన్నాయి, చాలా మంది ఉన్నాయి కదా. కానీ దానివల్ల నష్టమేమి ఉండదు. వెనుకబడిపోతుంది. వెనుకబడ్డమే కాదు, ప్రజల్లో ఆ నమ్మకాలు ఇంకా మరింత బలపడి, ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు చేసిన స్టేట్మెంట్ రాజకీయంగా వాళ్ళకి ఎంత ప్రయోజనం చేస్తుందో, ఎంత నష్టం చేస్తుందో, అది కాంగ్రెస్ కి ఎంత, బీఆర్ఎస్ కి ఎంత అని రెండు పార్టీల అంశాలు పక్కన పెడితే సమాజంలో ఏ విధమైన ప్రభావం చూపెడుతుంది మనుషుల్లో, సాధారణ మనుషుల్లో. పల్లెటూరులో ఉండేవాళ్ళు, పల్లెటూరులో కానీ, ఇప్పుడు హైదరాబాద్ బస్తీలో కానీ, హైదరాబాద్ లో కానీ చాలా చోట్ల ఇది ఏమవుతుందంటే, ఎస్ ఇప్పటికే మీడియాలో, టీవీలో అనేక చోట్ల ఈ మూఢత్వాన్ని పెంపొందించే సమాచారం గుట్టలుగా మన బుర్రల్లోకి దూరుతా ఉంది. దాంతో భయాందోళనకు గురవుతున్నారు. ఏ చిన్నది జరిగినా ఎవడో మంత్రం చేసిండో, ఎవడో ఇంకేదో చేసిండు, వాడెవడో ఆ పూజ చేసిండు, అందువల్ల ఇట్లా జరిగింది. ఆ పేరుతోటే గ్రామాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ పేరుతోటి అమాయకులు బలవుతా ఉన్నారు, మహిళలు బలవుతా ఉన్నారు. ఆ బలయ్యే వాళ్ళలో కూడా ఎవరు బలవుతున్నారు? దళితులు, శూద్రులు, ఎస్సీ ఎస్టీ బీసీ, అందులో మహిళలు. వీళ్ళే కదా ప్రధాన టార్గెట్, దళితులే కదా ఆ పేరుతో దాడులకు గురయ్యేది. ఎందుకంటే వీళ్ళకి చిన్నప్పటి మీకు వేదం లేదు, మీకు మంత్రం లేదు, ఇవన్నీ దూరం ఉన్నాయి. ఒకవేళ నువ్వు పొరపాటున ఏది చేసినా, పూజ చేసుకున్నా, ఏది చేసినా ఇది క్షుద్ర పూజ అంటున్నా, దాడి చేస్తున్నారు. సో ఇప్పుడు క్షుద్ర మాంత్రికులు అంటే అట్లాంటివి చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ చెప్పి ఏమైతా ఉంది, ఎప్పుడైతే భయాందోళనకు గురవుతారో వాళ్ళ మీద దాడులన్నా చేస్తున్నారు. లేకపోతే మంత్రగాళ్ళ దగ్గర పోయి నాకు ఎవడో చేతపడి చేసిండని చెప్తే ఆయన చేతపడి జరిగిందని ఆ పూజలు, ఈ పూజలు, అవి చేయాలి, ఇది చేయాలని లక్షల రూపాయలు మోసపోతా ఉన్నారు. ఆస్తులు పోతా ఉన్నాయి, డబ్బులు పోతా ఉన్నాయి, ప్రాణాలు పోతా ఉన్నాయి, ఆరోగ్యం పోతా ఉంది. కొన్ని చోట్ల లైంగిక వేధింపులు కూడా, లైంగిక దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి మహిళల మీద. మరి ఇంత దాడులు జరుగుతున్న తరుణంలో మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత కలిగిన వాళ్ళు, ఒక కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ డ్యూటీ కలిగి మనం నెత్తిలో ఉంది అనేది మర్చిపోయి ఈ రకమైన మీరు పొలిటిసైజ్ ఏదో చేసి ఇవి ఉన్నాయని ప్రజల్లో బలపడే విధంగా, మీరు డైరెక్ట్ చెప్పకపోయినా ప్రజల్లో అదే భావం కూడా వస్తుంది. ఇంకా ఉన్నాయని నమ్మే అంతే కదా. మీరు అక్కడ జరిగింది, రాష్ట్రంలో వర్షాలు రాకుండా హరీష్ రావు గారు పూజ చేశారు అని మీరు అందరూ అనుకోండి, ఒక క్షుద్ర పూజ చేయించారు అని. అంటే పూజలు చేయిస్తే వర్షాలు పడవా? ఆయన మోటో ఏంటనేది ప్రశ్న చేసి అక్కడి వరకు వదిలేయాలి. కానీ దాన్ని పట్టుకొని అక్కడికి పోయి ఏ పూజ చేసినవి ఏంది అంటే చెప్పాలి. వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలి? హరీష్ రావు గారు మీరు ఎన్ని పూజలు చేసినా అవి ఉండవు, ఆ క్షుద్ర పూజలు అవి పెద్ద మోసము, అది జరగదు, అదంతా మూఢనమ్మకాలు. ఆ మూఢనమ్మకాలు వదిలి మా వైజ్ఞానిక పంతాలో మా పాటలో రండి అని చెప్పగలిగే పరిస్థితి ఉండాలి. అది లేకుండా అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ ఏదో జరగబోతుందని అనుకోవడం. అంటే వాళ్ళు ఏమంటారంటే, మా ప్రభుత్వంలో ఏ నష్టం జరిగినా, అభివృద్ధి ఎట్లా కాకపోయినా అది హరీష్ రావు పూజల
ఫలితమే అని వాళ్ళు అట్లా కూడా చెప్పింది. ఎట్లయితుందబ్బా? నేను అనేది అదే. ఇప్పుడు ఏదన్నా జరగకపోతే దానికి కారణాలు మీరు ఎత్తుక్కోవాలా, మీలో ఉండే లోపాలు వెతుక్కోవాలి. ఒక పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయాలి, ఏం జరుగుతా ఉంది, ఎట్లా? ఇప్పుడు నేను ఒకటే అడుగుతా, మీరు ఎంత దేవుణ్ణి పూజించి పెద్ద శక్తి అది చేసే వాళ్ళందరూ మీరు ఎంత చేసినా బీజేపీ కంటే ఎక్కువ పూజలు అయితే చేయలేరు కదా. వాళ్ళకు మించిన బ్రాహ్మణ మనోవాదులు ఎవరు లేరు కదా. వాళ్ళకు మించిన పూజలు చేసేటోళ్ళు అయోధ్య రామాలయం ఇన్ని 100 కోట్లు పెట్టి కట్టారు కదా. కాక్రోజ్ జనతా పార్టీ తోటి వాళ్ళ ప్రతిష్ట దెబ్బతినలే. ఏ పూజలు చేస్తే అయింది అది? కాక్రోజ్ జనతా పార్టీ ఏ పూజలు చేసింది? నీ విధానాలు లోపభూయిష్టంగా ఉంటే సమస్య వస్తుంది. నువ్వు విధానాలను ప్రజలకు అనుకూలంగా మార్చుకుంటే ఇవేమి రావు కదా. అదదులు పెట్టి మీరు ఇలా చెయ్యడం అనేది మీకే నష్టదాయకం. మీకు అర్థం కావట్లే. ఇది సమాజంలో మీ పార్టీకి పొలిటికల్ గా, నేను అదే చెప్తున్నా, ఏ పార్టీకైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ కి మీకు పొలిటికల్ గా గెయిన్ అవుతుందా, లాభమా నష్టమా అనేది మీరు ఆ బేరీజ్ ఏదన్నా వేసుకోండి. కానీ సమాజం చాలా నష్టపోతుంది. తెలంగాణ ప్రజలు చాలా నష్టపోతారు. ముఖ్యంగా తెలంగాణలోని శూద్ర, దళిత, ఆదివాసీ మహిళలు, ఈ ప్రజలందరూ చూపెట్టడం ప్రభావం పడుతుంది. వాళ్ళ మీద చాలా నష్టంగా, ప్రమాదకరంగా పరిణమిస్తుంది. వీళ్ళు ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో ఈ రాష్ట్రాన్ని నెట్టకుండా దీన్ని సైంటిఫిక్ గా పెంపొందించే ప్రయత్నం చేయండి. అందుకోసం మీ అందరికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి నెహ్రూ చరిత్ర చదవండి, నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా చదవండి. వాట్ ఈస్ సైంటిఫిక్ టెంపర్ అనేది నెహ్రూ ఏం చెప్పిండో దాన్ని అధ్యయనం చేయండి. ఎందుకు ఇందిరాగాంధీ ఆర్టికల్ 51A అందులో చేర్చిందో దానికోసం మన హైదరాబాద్ నగరంలో ఉన్న ఫౌండర్, సిసిఎంబి ఫౌండర్ డాక్టర్ పిఎం భార్గవతో ఇందిరాగాంధీ గారికి ఎందుకు అంత చర్చలు చేసి సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంది అనే అంశం మీద అంత చర్చలు చేసి దాన్ని అందులో చేర్చారో తెలుసుకోండి. కావాలంటే పిఎం భార్గవ గారి బుక్స్ ఉన్నాయి, అవి కూడా అధ్యయనం చేయండి. అది కూడా మనం ప్రౌడ్ గా చెప్పుకోవాలి. ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది ఆర్టికల్ 51AH లో చేరడానికి కారణం మొన్ననే ఆగస్టు 1వ తేదీన వారి వర్ధంతు పిఎం భార్గవ గారిది. మన హైదరాబాద్ నగరం నుంచే వెళ్ళి అక్కడ కూర్చొని పిఎం భార్గవ గారు దీని గురించి ఇందిరాగాంధీ గారి డౌట్స్ అని అడిగి ఆ సైంటిఫిక్ టెంపర్ గురించి అనేక విషయాలు వివరించి, ఒక సైంటిస్ట్ వారు వివరించి ఆ విధంగా అది కావడానికి కారకులయ్యారు. కాబట్టి దీన్ని అధ్యయనం చేయండి మిత్రమా. సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించే ప్రయత్నం చేద్దాం. మూఢనమ్మకాలని తొలగిద్దాం. మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావడానికి ఇప్పటికే 9-10 రాష్ట్రాలు చేసినాయి. ఆఖరికి గుజరాత్ రాష్ట్రం కూడా, అంటే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రం కూడా ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకొచ్చింది. కానీ మన రాష్ట్రంలో రాకపోవడం శోచనీయం. అది రాకపోను మీరు మూఢత్వాన్ని పెంపొందించే విధంగా ఈ రాజకీయ ఒక మూఢత్వాన్ని రాజకీయ అంశం కింద మార్చుకుంటూ మీరు ఏదో అనుకుంటున్నారు. కానీ ఇది ప్రజల్లో ఒక ప్రమాదకరమైన ధోరణి కింద వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు సీరియస్గా ఆలోచించి మన తెలంగాణని వైజ్ఞానిక తెలంగాణగా నిర్మించడానికి ప్రయత్నం చేద్దాం. వైజ్ఞానికంగా ఇది ఎదిగినప్పుడు ప్రపంచంలో, భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలోనే మనం సైంటిఫిక్గా ఢీకొనే విధంగా తయారవగలుగుతాం. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఆ విధంగా చెందినాయి. కానీ ఈ మూఢత్వాలతోటి వీటితోటి ఏ దేశం అభివృద్ధి చెందలే, ఏ దేశం ముందుకు పోలే. అవి ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్లు, ఆఫ్ఘనిస్తాన్లు ఇట్లాంటి దేశాలు ఏదైతే మౌఢ్యంలో పడి కొట్టుకుంటున్నాయో ఆ విధంగా తయారవుతాం తప్ప మనం ఉన్నతంగా ఎదగాలంటే మాత్రం మన మేధస్సు వికసించాలా. ఆ మేధా వికాసం జరిగేటట్టు చూడండి. మన పెద్దలు చెప్పిన మాటలన్నీ వినండి. కాలోజీ అంటాడు కదా, మనందరికీ గౌరవనీయ వ్యక్తి కాలోజీ అంటాడు కదా, నాది నిత్య నూతన వికసిత విజ్ఞానం, మీది బుద్ధి జాడ్య జనితోన్మాదం అంటాడు. ఆ బుద్ధి జాడ్య జనితోన్మాదం ఎవరిలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఎవరిలో ఉన్నా అది నష్టదాయకంగా ఉంటుంది. మనం నిత్య నూతన విజ్ఞానవంతులుగా వికసించాలి, మన మేధస్సు వికసించుకునేటట్టు చేయాలి. ఆ విధంగా చేసి మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి మీరు ముందుండి బాధ్యత వహిస్తారని ఇప్పుడైనా ఈ చర్చ సందర్భంగా మీరు అర్థం చేసుకొని, మిత్రుడు అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు, వీళ్ళిద్దరూ
మీరు ముందుండి నడిపి దేశంలో తెలంగాణ రాష్ట్రం, మీరు తెలంగాణ రాష్ట్రానికి మనం ఎట్లా మీరైతే మీ వంతు బాధ్యత నిర్వహించారో అదే విధంగా మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధనలో కూడా మీ వంతు వీళ్ళే బాధ్యత, వహించాల్సిన అవసరం మీరు బాధ్యత వహించండి. మేము అందరం మీతో కలిసి ఉంటాం. ఓకే. ఖచ్చితంగా ఆ చట్టాన్ని సాధిద్దాం. ఆ. ఆ దానికోసం కృషి చేద్దాం తప్ప ఆ. వీటి అంటే ఇప్పుడు ఇవన్నీ నాకైతే వీళ్ళు చేసిన ఇలాంటి- కామెంట్స్ వెనక్కి తీసుకుంటేనే బాగుంటది కదా సార్? అంటే క్షుద్ర ఖచ్చితంగా పూజలు ఖచ్చితంగా అని వాళ్ళు అంటారు. సైంటిఫిక్ టెంపర్ గురించి చెప్పాల్సిన అవసరం. ఆ. అంటే వాళ్ళు వాక్యాలు వెనక్కి తీసుకోవడం అంటే వాళ్ళు ఈ రకంగా మాట్లాడి ఉండొచ్చు. ఆ. ఆ హరీష్ రావు గారు అక్కడ పోయి ఆ పూజలు చేస్తున్నాడు, వాటి వల్ల ఏమి జరగదు, అది నష్టము, ఆయన మూఢత్వం నుంచి బయటపడి సైంటిఫిక్ గా ఎదగాలని అంటే వాళ్ళు వీళ్ళు కూడా సైంటిఫికల్ స్టేట్మెంట్ చేస్తే బాగుంటుంది. అంతే కదా. వాళ్ళ ఇప్పుడు వాళ్ళ లెగసీ కదా, వాళ్ళ వారసత్వం ఏంది? నెహ్రూ ఇందిరాల మేము ఇందిరమ్మ రాజ్యం అంటున్నాడు కదా. ఇందిరమ్మ రాజ్యంలో క్షుద్ర విద్యల గురించి ఇందిరమ్మ చెప్పలేదే. రాజ్యాంగంలో ఆమె ఆర్టికల్ 51A క్షుద్ర విద్యల గురించి చేర్చలే కదా. మీ ఇందిరాగాంధీ ఇందిరమ్మ రాజ్యం అని మీరు ఏదంటున్నారు? మరి ఆ రాజ్యం అన్నప్పుడు మీరు ఆమె చేర్చిన అంశాలను కదా, మీరు రాజ్యాంగంలో ఆమె చేర్చిన అంశాలు కదా పట్టుకోవాలా. దానికి విరుద్ధంగా వెళ్తే ఎట్లా? యూఆర్ యాంటీ ఇందిరమ్మ, యాంటీ నెహ్రూ కదా నావు. అలా ఎందుకు మారుతారు? మీరు మీ నాయకుల లెగసీని మీరు కాపాడుకుంటారా, వాళ్ళకి వాళ్ళ భావజాలానికి విరుద్ధంగా మాట్లాడతారా? ఇది కదా మన మిత్రులు ఆలోచించుకోవాలి. సో అందుకని ఇప్పటికైనా మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావడానికి మీరు ముందుండండి. ఖచ్చితంగా కృషి చేయండి. ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్గాన్ని అందరిని ఒప్పించి మనం చేద్దాం. ఎందుకంటే ఇదేం పెద్ద కష్టసాధ్యమైంది కాదు. ఇప్పటికే మహారాష్ట్ర, జార్ఖండ్, గుజరాత్ ఇలా అనేక రాష్ట్రాలు చేసిన 9-10 రాష్ట్రాలు. సో మనం కూడా చేయొచ్చు. అది చేయడం ద్వారా మనం వైజ్ఞానిక తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు అవుదాం తప్ప మూఢత్వాన్ని పెంపొందించి మళ్ళా తెలంగాణని ఏదో 1000 ఏళ్ల క్రితం సమాజానికి తీసుకెళ్దామని ప్రయత్నం చేయొద్దు. మన తెలంగాణలో వైజ్ఞానిక వారసత్వం ఉంది. మీరు దేని మీద కృషి చేయాలి? మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటి? మనం దేని మీద కృషి చేద్దాం? తెలంగాణలో ఉన్న ఆనాడు 1000 ఏళ్ల క్రితమే ఆర్యభట్ట కంటే ముందు, ఆర్యభట్ట 1600 ఏళ్ల క్రితమే, కానీ అంతకంటే ముందే 1000 ఏళ్ల క్రితం జంతర్ మంతర్ ఖగోళ అబ్జర్వేటరీ అంటాం, అదే అన్నాడు 100 ఏళ్లే. కానీ 3-4 వేల ఏళ్ల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో మన నారాయణపేట జిల్లాలో మక్తల్ మండలంలో ముడిమాల్ అనే గ్రామంలో నిలువురాళ్ళు తో ఖగోళ అబ్జర్వేటరీ 1000 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న సైంటిఫిక్ వారసత్వం మనది. హెరిటేజ్, ద లీగసీ ఆఫ్ సైంటిఫిక్ లెగసీ మన దగ్గర ఉంది అది. సో ఆ వైజ్ఞానిక వారసత్వాన్ని ప్రచారం చేద్దాం. 1000 ఏళ్ల క్రితమే మెడికల్ సైన్స్ లో ఎంతో అద్భుతమైన పరిశోధనలు, ఆ ఘనమైన పరిశోధనలు చేసి కొత్త అంశాలను కనిపెట్టిన వరంగల్ చెందిన అగ్గలయ్య గుట్ట, అగ్గలయ్య చరిత్ర చదివి మన వైజ్ఞానిక వారసత్వాన్ని మనం చాటుదాం. ఎప్పుడో 30-40 వేల ఏళ్ల క్రితమే రాతి గుహల్లో చిత్రాలు గీసి చిత్రలేఖనాన్ని, సైన్స్ని ప్రచారం చేసిన, లేదా సైన్స్ని తమ అనుభవపూర్వకంగా అనుభవిస్తూ నేర్చుకున్న ఆ తెలంగాణ వారసత్వాన్ని 1000 సంవత్సరాల 30-40 వేల ఏళ్ల లేదా 60-70 వేల ఏళ్ల తెలంగాణ వైజ్ఞానిక వారసత్వాన్ని దాన్ని ప్రచారం చేద్దాం. ఇలాంటి అనేక రకాలు ఉన్నాయి, ఇంకా అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో ఒక బిట్లో చెప్పడం కాదు, కానీ వీటన్నిటి గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. తెలంగాణలో ఉండే వైజ్ఞానిక, చారిత్రక, సాంస్కృతిక వారసత్వం ఏదైతుందో దాన్ని తెలుసుకొని ఆ విధంగా భవిష్యత్ తరాలని ఈ మన చరిత్రను అందిస్తూ భవిష్యత్ తరాలు వైజ్ఞానికంగా ఎదిగేటట్టు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ యుగం నడుస్తూ ఉంది మిత్రమా. ఇంకా క్షుద్ర పూజలు లేదు, సమాజం అక్కడ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తూ ఉంది, రోబోటిక్ యుగం నడుస్తూ ఉంది. సో ఈ యుగంలో మనం వెనక్కి లాగొద్దు, మన యువతని ముందు నడిపిద్దాం. అందులో మనందరం భాగస్వాములు అవుదామని మీకు విజ్ఞప్తి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. అంటే విజ్ఞాని దర్శన తరపున అంటే ఇంత ప్రచారం సాగుతున్న ఈ తరుణంలో ఆల్రెడీ ఎంతో మంది మీద ప్రభావం పడే ఉంటది. సో ప్రజలందరికీ ఏం చెప్తారు మరి ఈ క్షుద్ర పూజలకు సంబంధించి ఒక ఫైనల్ మెసేజ్? ప్రజలందరికీ చెప్పేది ఒకటే మిత్రులారా, ఈ బాణమతులు, చేతబడులు, చిల్లంగులు, షర్దువాట్లు, లేకపోతే వశీకరణ విద్యలు, ఇలాంటి సాతాన్లు, సైతాన్లు, స్వస్థత కుటుంబాల పేరుతో ఎగిరించి దూకించడాలు, దర్గాల దగ్గర దయ్యాలకు వదిలిస్తామని, విడుదల చేస్తామని, ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు. తాయెత్తులతో రోగాలు తగ్గుతాయి. ఈ మూఢత్వాన్ని వదులుదాం. మూఢత్వం ఉన్నంత కాలం మనము ఇలాగే ఉంటాం, ఇలాగే వెనకబడుతనంతో, ఇలాగే పేదరికంతో, కష్టాలతో ఉంటాం. ఏ రోజైతే మనం మూఢత్వాన్ని వదిలి వైజ్ఞానికంగా ఎదుగుతామో మనమే కాదు, మన భావితరాలు, మన పిల్లలు, మనవరాళ్ళు మరింత ఉన్నతంగా ఎదుగుతారు. అందుకే శ్రీశ్రీ అంటాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకి దాసులు,
నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు, మొద్దురాతి చిప్పలు నూతిలోని కప్పలు అంటాడు. క్షుద్ర పూజల కోసం వెళ్ళే వాళ్ళు నాయకులైనా మామూలు ప్రజలైనా వావి ఉన్నాయని నమ్మి ప్రచారం చేసేవాళ్ళు మొద్దురాతి చిప్పలు నూతిలోని కప్పలు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అవుతారు తప్ప వైజ్ఞానిక వారసత్వాన్ని కలిగిన నిత్యనూతన వికసిత విజ్ఞానవంతులు కాదు. కాబట్టి వాటిని నమ్మకండి. ఎవరైనా ఏదన్నా అన్నారు అనుకోండి అవి ఉంటాయి అది ఇది అంటే అవి ఉండవడానికి ఏకైక నిదర్శనం 4 దశాబ్దాలుగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సైంటిఫిక్ టెంపర్ పెంపొందిస్తూ విస్తృతమైన ప్రచారం నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ నేషనల్ జనరల్ సెక్రటరీగా కూడా కొన్ని వేల గ్రామాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చిన. ప్రతి చోట నేను ఒక ఛాలెంజ్ ఇస్తా. ఎవరైనా సరే బాణమతి, చేతబడి, మంత్రతంత్రాలు లేదా సాతాన్లు సైతాన్లు పంపి ఏ దుష్టశక్తిని పంపగలిగిన వాళ్ళు ఎవరున్నా సరే ఛాలెంజ్ నా మీదకి పంపండి. 40 ఏళ్ళ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరు చెప్పారు? ఐసీయూలో కార్డియాక్ ప్రాబ్లం వచ్చి ఐసీయూలు ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్పిన నేను. మన భయమే బాణామతి, మన పిరికితనమే దయ్యం. ఈ భయాల్ని పిరికితనాన్ని వదిలి ధైర్యవంతులుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగిన వ్యక్తులుగా భగత్ సింగ్ వారసులుగా, చిట్టా లైలమ్మ, దొడ్డి కొమరయ్య వారసులుగా, లేదా మన అగ్గలయ్య వారసులుగా, తెలంగాణ వైజ్ఞానిక వారసత్వం కలిగిన వారసులుగా మన తెలంగాణ రాబోయే యువతని భవితను తయారు చేద్దాం. జెన్జీని, జెన్ ఆల్ఫాని, జెన్ బీటా ఇలాంటి అనేక తరాలు రాబోయే తరాల్ని కూడా ఇంకా ఏ తరాలు వస్తే వాటిని వైజ్ఞానికంగా ఎదిగే విధంగా ప్రపంచంలోనే తెలంగాణ పేరు గుర్తుండే విధంగా మన యువత తయారు విధంగా ఆ విధంగా మన స్థాయిని ఉన్నతంగా చాటే యువతరాన్ని రాబోయే తరాల్ని తయారు చేద్దాం. అందుకోసం మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావడంలో ప్రయత్నం చేద్దాం. మీరెవ్వరు కూడా వీటిని నమ్మి ఆర్థికంగా నష్టపోకండి. ప్రాణ నష్టం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ వదిలి ఆ ఉన్న డబ్బుని మీరు మా పూజల కోసం, మంత్రాల కోసం, ప్రేయర్ల కోసం, నమాజుల కోసం వీడెవడో మంత్రం చేసిండని, వీడు ఇది చేసిండని దాన్ని విడిచుకొచ్చుకుంటామని వశీకరణల పేరుతోటో ఈ మూఢనమ్మకాల పేరుతో వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి ఏవైతే డబ్బులు ఖర్చు పెడుతున్నారో ఆ డబ్బుల్ని ఆ 10,000, 20,000, 50,000, లక్ష ఆ లక్షని మన పిల్లల భవిష్యత్తు మీద, వాళ్ళ చదువు మీద ఇన్వెస్ట్ చేయండి. తద్వారా వాళ్ళకు ల్యాప్టాప్ కొనిస్తారా? ఇంకా పుస్తకాలు నోట్సే కాదు కదా, ఇప్పుడు చాలా టెక్నాలజీ మన దగ్గర కొత్త రోబోటిక్ టెక్నాలజీ నేర్పుతారా? మీ పిల్లలు ఇంజనీరింగ్ చేస్తుంటే ఇంకోటి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టెక్నాలజీ నేర్పుతారా? ఏం నేర్పుతారో అటువైపు తీసుకెళ్ళి మన పిల్లల్ని ఆ ఖర్చంతా మీరు ఈ మూఢత్వం మీద పెట్టే ఖర్చంతా పిల్లల యొక్క భవితవ్యం మీద పెడితే వాళ్ళు ఉన్నతమైన పొద్దున ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మానవులే సృష్టించిన, మానవులే రూపొందించుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే మన మీద ఈరోజు మానవాళికి ఛాలెంజింగ్గా ఉందో ఆ ఛాలెంజ్ని తట్టుకునే విధంగా వీళ్ళ మేధస్సు వికసించి మరింత ఉన్నతంగా దాన్ని మలుచుకొని ఉన్నతంగా ఎదిగే విధంగా తోడ్పడతారు. ఆ విధంగా ఛాలెంజ్లు తట్టుకునే యువతగా మన పిల్లల్ని తయారు చేద్దాం. అది మూఢత్వాన్ని వదలండి, వైజ్ఞానిక బాట పయనించండి. ఆర్టికల్ 51A భారత రాజ్యాంగం చెప్పేది అదే. రాజ్యాంగాన్ని పాటించే వాళ్ళంగా మనందరం దాన్నే ఆచరిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూశారు కదా, ఇది విజ్ఞాన దర్శిని రమేష్ సార్ చెప్తున్న అంశం. అంటే ఇప్పుడు ఏదైతే ప్రచారం చేశారో అంటే ఫలానా నాయకులు అద్దంకి దయాకర్ గారు కావచ్చు, లేకపోతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సామ రామ్మోహన్ రెడ్డి కావచ్చు, అది ఇందిరమ్మ రాజ్యానికి కూడా వ్యతిరేకమైన ప్రచారమే. ఎందుకంటే ఆర్టికల్ 51A లో కూడా చాలా స్పష్టంగా ఉంది, ఇలాంటి వాటిని నమ్మకూడదు, దాని ద్వారా ప్రజలకు నష్టమే తప్ప లాభం ఎలాంటిది ఉండదనే విధంగా సార్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం ప్రజలకు కూడా అంటే బిలీవ్ చేసే వాళ్ళు కూడా అవి బిలీవ్ చేయకుండా దాని మీద చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ పూజల మీద, లేకపోతే మంత్రాల మీద, తంత్రాల మీద, అది మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీద చేస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తును ఇంకాస్త అద్భుతంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అవుతుందని చెప్తా ఉన్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో మూఢనమ్మకాల పైన ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది కదా, నిజంగా ఎవరైతే ఆ కామెంట్స్ చేసిరో ఆ నాయకుల యొక్క కామెంట్స్ తోటి మీరు ఏకీభవిస్తారా, లేకపోతే రమేష్ సార్ చెప్పిన కామెంట్స్ తోటి మీరు ఏకీభవిస్తారా అని మీ అంశాన్ని కూడా చెప్పండి. థ్యాంక్ యూ.